మంచిగా అవుతుందో లేదో, సక్సెస్ అవుతుందో లేదో, మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమి వస్తాయి అనేసి అవన్నిటికీ అప్రహెన్షన్ ఉంటుంది. ఇవన్నీ మేము క్లీన్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మునుపు కాలంలో 30 years క్రితం సర్జరీ అనగానే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మేము చూస్తామంటే పేషెంట్సే అడుగుతారు, సార్ సర్జరీ నాకు చేయండి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో చూసి ఉంటారు. అయిన తర్వాత ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు జ్ఞానము, అవేర్నెస్ అనేసి చాలా పెరిగింది. ఎముకల్లో ఏం చేస్తారు, ఏం ఫిక్స్ చేస్తారు వాళ్ళకి అందరికి తెలిసింది. ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ కూడా వాళ్ళు బాగా చదివేసి వస్తారు. ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు వెళ్ళి చేసుకున్నది తెలుస్తుంది అట్లా అనమాట. అయితే మునుపు కాలంలో సర్జరీ అనగానే చాలా బెదిరిపోయేవాళ్ళు, వద్దనేవాళ్ళు, నేరుగా వద్దనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. పేషెంట్స్ అడుగుతున్నారు, సార్ నాకు సర్జరీ చేసేయండి, తొందరగా ఎప్పుడు చేస్తారు, మీరు ఎంత తొందరగా చేస్తారు అనేసి వాళ్ళు అడుగుతారు అన్నమాట.